అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా సోదరీమణులారా, అప్పులు తీరడానికి అనేక దువాలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అయితే ఆ అప్పులు అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణాలు కూడా అనేకం ఉన్నాయి. అందులో ఒక కారణం, కొందరు ఆరోగ్యం బాగోక ఆ అనారోగ్యం నుంచి బయటపడటం కోసం కొన్ని అప్పులు చేస్తారు. రెండవ కారణం, కొన్ని ఇంట్లో సమస్యల కారణంగా ఆ సమస్యల నుంచి బయటపడటానికి అప్పులు చేస్తారు. కొద్దిమంది ఇల్లు కట్టడానికి అప్పులు చేస్తారు, కొద్దిమంది పెళ్లి చేయడానికి అప్పులు చేస్తారు, కొద్దిమంది చేతి వాటం ఎక్కువైపు అప్పులు చేస్తారు. అంటే పేకాడడం, అలాగే బెట్టింగ్ వేయడం, ఇలాంటి కొన్ని తప్పుడు పనుల వల్ల అప్పులు చేస్తారు. మరికొంతమంది ప్రజలకు ఏదో గొప్పగా కనపడాలి, వాళ్ళ ముందు మనం చాలా గొప్పవాళ్ళం అనిపించుకోవాలని చెప్పేసి అప్పులు చేసి మరి పెద్ద పెద్ద బైకులు, పెద్ద పెద్ద ఫర్నిచర్లు ఇలాంటివి కొంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ హజరత్ లుక్మాన్ అలైహిస్సలాతు వస్సలాం మాట జీవితంలో మనం గుర్తుంచుకోవాలి. ఆయన ఏమంటారంటే, కుమారా, అప్పు నుంచి నిన్ను నీవు రక్షించుకో. అప్పు ఎలాంటిదంటే పగటిపూట గౌరవానికి నష్టం, రాత్రిపూట నిద్రకి నష్టం అంటారు. పగటిపూట గౌరవానికి నష్టం, రాత్రిపూట నిద్రకి నష్టం అంటారు. పగటిపూట గౌరవానికి నష్టం ఎలాగా? 10 మందిని అడిగాడంటే గౌరవం పోయింది. రాత్రి నిద్రకి నష్టం ఎలాగా అంటే రేపొద్దున ఆడికి డబ్బులు ఇవ్వాలి, ఆడికి డబ్బులు కట్టాలి, ఆడికి డబ్బులు కట్టాలని చెప్పి నిద్రపోతుంది. ఏది ఏమైనప్పటికీ అప్పు అనేది ప్రమాదమే, ఇందులో డౌట్ లేదు. అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల్లో ఈ విషయాన్ని క్లియర్గా తెలియజేశారు. మీ అప్పులు దూరమయ్యేందుకు దువా చదవండి అన్నారు. ఏమిటా దువా? అల్లాహుమ్మ క్ఫిని బిహలాలిక అన్ హరామిక వఅగ్నిని బిఫద్లిక అమ్మన్ సివాక్. ఈ దువా యొక్క సారాంశం తెలుగులో తర్జుమా ఏంటంటే, ఓ అల్లా, నేను నిన్ను వేడుకుంటున్నాను, నాకు ధర్మసమ్మతమైనటువంటి ఆహారం ప్రసాదించు, అధర్మమైనటువంటి సంపద నుంచి రక్షించు, మరియు నీ యొక్క దయాకరుణతో నీపై తప్ప ఇతరులు ఎవరి మీద కూడా ఆధారపడకుండా రక్షించు. సోదరులారా సోదరీమణులారా, ఈ దువా ఎల్లప్పుడూ చదవడం అలవాటు చేసుకోవాలి. ఇది మొదటి విషయం. రెండోది ఏంటంటే, ఆ అప్పు తీర్చాలనేటువంటి ఆలోచన మనలో ఉండాలి. ఉదాహరణకి, నేను దువా చదువుతూ కూర్చున్నా, షాప్ తీయడం మానేసా. నేను షాపు తీస్తే కదా నాకు డబ్బులు వచ్చేది అల్లా దయ వల్ల, అప్పుడే కదా నేను అప్పు తీర్చగలను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఎప్పుడైనా ఎవరైనా చనిపోయినటువంటి శవాన్ని, అంటే భౌతిక కాయాన్ని తీసుకొస్తే ప్రవక్త వారు మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏంటంటే, తనకి ఏమైనా అప్పు ఉందా అని అడిగేవారు. అప్పు ఉంటే కనుక ప్రవక్త వారు జనాజానామా చదివించేవారు కాదు. ఎందుకంటే అప్పు ఉన్న వ్యక్తి అల్లా మార్గంలో చచ్చిపోయినా స్వర్గంలో వెళ్ళడు అన్నారు. అప్పు ఉన్న వ్యక్తి అల్లా మార్గంలో చనిపోయిన స్వర్గానికి వెళ్ళడు అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకోసమే సోదరులారా సోదరీమణులారా, ఈ అప్పుల నుంచి రక్షించుకునేటువంటి ప్రయత్నం, ముందుగా అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. రెండవది, మనం అప్పులు తీరవడానికి ఈ దువా చదవాలి. మూడవది, ఆ అప్పులు ఎలా తీర్చాలనేటువంటి మార్గాలు కూడా వెతుక్కోవాలి. ఆ మార్గాలు వెతుక్కోకుండా కేవలం ఇలా దుప్పటేసుకుని కూర్చొని నీట్గా ఇంట్లో మనం షాపు తీయకుండా అప్పులు తీరిపోవాలి, నేను దువా చదువుతూ కూర్చుండాలంటే ఇది కరెక్ట్ కాదు. ఇది అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అతి ముఖ్యంగా మీతో నా విన్నపం ఏమిటంటే, చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి వారికి కూడా ఈ దువాని షేర్ చేయండి.